ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం నరేష్. మీరు అనుకోవచ్చు వీడియోల కోసం ఏదో చేస్తుండారా అని. ఈ వీడియోల కోసం కాదు, ఇది ఈ వాస్తవాలు తెలిసేదానికే. ఈ ప్రపంచానికి ప్రతిదీ తెలియాల్సిందే, అంతేగాని వాస్తవాలు మాత్రమే చెప్తారు ఇక్కడ. ఈ వీడియోల కోసం కాదు, ఇది పేరు కోసం కాదు. ఇది ప్రపంచం ప్రతి ఒక్కరికి సర్వ సృష్టి తెలియాలి. ఇది చిన్న దేవలం, ఇది చిన్న దేవలం. ఈ అలంకారాలు ఉండవు. అలంకారాలు మీకు అలంకారాలు కావాలంటే చూసుకోండి, అలంకారాలు ఇక్కడ ఉండవు. ఉండే అమ్మక ఉండేదే అంతే, అంతవరకే. కానీ అలంకారాలు కాదు ఇక్కడ కావాల్సింది. శక్తి ఉండాలి ముందు. అలంకారాలు ఆ శక్తి మనకి చేస్తుందా, అమ్మ చేస్తుందా లేదా, అదే ముఖ్యం. అలంకారాలు చూసేది కాదు. ఇక్కడ అలంకారం లేదా, ఇది ఇల్లా, ఇది ఏముంది అనేది కాదు. అలంకారాలకు అవసరం లే, అమ్మ అనుగ్రహమే ముఖ్యం. మనకి కావాల్సింది ఏమిటి? అమ్మ అనుగ్రహం కావాలా, అలంకారాలు కావాలా? శక్తి కావాలా, అలంకారాలు కావాలా? మీకు అలంకారాలు కావాలంటే అనుకోవాల్సిన అవసరం లే. దేవుడు అలంకారం అంటే స్నానం అనుకుంటే అనుకోవాల్సిన అవసరం లే. అమ్మ శక్తి మనకు కావాలి, అమ్మ అనుగ్రహం మనకు కావాలంటేనే ఇక్కడ అవసరం. అలంకారాలతో ఇక్కడ పని ఉండవు, అలంకారాలతో అవసరం లే. అమ్మ అలంకారం ఉంటేనే కాదు, శక్తి. మనకి శక్తి ఉందా లేదా అదే ముఖ్యం చూసుకోవాలి. మనకి శక్తి ఉంటే మనకు కాపాడుతుంది. అలంకారాలు కాపాడవు. అలంకారాలు డబ్బు ఉంటే ఎన్ని అలంకారాలు చేసుకోవచ్చు. డబ్బు లేకపోతే ఆ శక్తి ఉంటేనే నువ్వు నడుస్తావు, నేను నడుస్తావు, ఇంకోరు నడుస్తావు. ఆ శక్తి లేనప్పుడు నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేను. అదే ప్రతి జీవి ప్రతి ప్రాణుల అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. మా పేరు చెప్తే ఏ చెట్టు కాడ కూర్చున్నా మా పేరు చెప్తే ఆడు కూడా మీకు నిదర్శనం ఉంటుంది. చెట్టు కాడ కూడా ఉంటుంది. అంటే చెట్టు అనేది మీకు ఏం చేయదు. అదంటే నిదర్శనం చూపిస్తుంది, నేను ఉండాను, చెట్టు కూడా ఉండాలని చెప్పాలి. అది ఇక్కడ మనుషులకే కాదు, జీవరాశులకు కూడా సరే, ప్రతి దానికి ఇక్కడ తగ్గే అవకాశాలు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి, ప్రతి జీవి ప్రతి ప్రాణికి ఈ అమ్మ కాపాడుతుంది. అయితే భక్తితో పిలవాలి. ఇది నిదర్శనం అనేది ఆవిలింపు, అది చిన్న భక్తి. అది ఊరికి పిలిస్తే అమ్మ వస్తుంది. భక్తి అనేది ఉంటే మీరే బాధను తగ్గించుకోవాలి. మన చిన్న బిడ్డలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మన ఇంట్లో కుటుంబం బాధలు తగ్గించుకోవాలి. అదే మీ చేతుల్లోనే ఉంటుంది. అది కూడా ఎందుకంటే అమ్మ ఎప్పుడు ఎల్లప్పుడూ మన ఇంట్లో తిరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన బాధలు తగ్గుతాయి. మీకు ఏ సమస్యలున్నా దాటుకొని పోతా ఉంటాయి. మన ఇల్లు కానీ బాగలేకపోయినా దాని గురించి ఏమి ఆలోచన, అమ్మ ఉంటే ప్రతిదీ దూరం అయిపోతుంది. అదే ముఖ్యం, వాస్తవాలు. అది తప్పదు. ప్రతి ఒక్కరు అమ్మని చూడాలి, పిలవాలి. పిలిస్తేనే ఎవరికి వస్తుంది? మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి రావాలనేదే నా కోరిక. ప్రతి ఒక్కరు భక్తితో పిలవండి. ఇది డబ్బు కాదు, డబ్బుతో పని లేదు, చదువుతో పని లేదు. డబ్బు అనేది మనం ఇది ఆటోమేటిక్గా వచ్చేది. డబ్బు రావచ్చు పోవచ్చు, అది కాదు. ఈరోజు ధనం అంటే మనకి దేవుడు ఉన్నట్టు కాదు. డబ్బు ఉండేవాడు రకరకాలు తింటాడు, లేనివాడు ఒక రకం తింటాడు, ఉండేవాడు 10 రకాలు తింటాడు. అంతవరకే కానీ డబ్బు ఉన్నంత మాత్రం వాళ్ళకి అన్నీ ఉన్నట్టు కాదు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, మన బాధలు మనకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అనుగ్రహమే ముఖ్యము. ఓం శక్తి.